8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి కంటి కింద డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకు వస్తాయి, రీజన్స్ ఏమిటి, న్యాచురల్గా తగ్గించుకోవాలంటే అక్కడ ఏ పేస్ట్ వాడితే బాగుంటుందో ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. సహజంగా ఈ డార్క్ సర్కిల్స్ అనేవి రావటానికి నిద్ర లేకపోవటం ఒక రీజన్, స్ట్రెస్ ఎక్కువ అవటం రెండవ రీజన్, మూడవది ఎండల ద్వారా వచ్చే మనకి యూవీ లైట్ రేడియేషన్ యొక్క ప్రభావం మూడవ కారణం, నాలుగవది కెమికల్ పొల్యూషన్, ఐదవది ఇక డస్ట్ ఇట్లాంటివి. ఇట్లా 4-5 కారణాల వల్ల ఎక్కువగా కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వేటి వల్లైనా కానీ అసలు లోపల మెకానిజం ఏం మారటం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి అంటే, కళ్ళ కింద చర్మం లోపల భాగంలో స్కిన్ లోపల కొలాజన్ అనే బ్యాండ్స్ ఉంటాయి. ఎలాస్టిన్ కొలాజన్ బ్యాండ్స్ అంటారు చర్మం లోపల పొరలో. ఆ బ్యాండ్స్ ఈ పొల్యూషన్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల, కార్టిసాల్ పెరిగినందువల్ల కానీ, ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ బ్యాండ్స్, కొలాజన్ బ్యాండ్స్ డ్యామేజ్ అయిపోతాయి. కొలాజన్ దెబ్బతినిపోతుంది. కొలాజన్ అక్కడ దెబ్బతినేసరికి ఈ భాగానికి బ్లడ్ వెజల్స్ అస్తవ్యస్తం అయిపోతాయి. కంటిన్యూషన్ దెబ్బతినిపోతుంది అనమాట. కొలాజన్ దెబ్బతినేసరికి ఆ భాగంలో రక్తనాళాలన్నీ వేళ్ళు కదిలినట్టుగా అట్లా అడ్డదిడ్డంగా కట్ అవ్వటం, లేకపోతే డ్యామేజ్ అవ్వటం, బ్లడ్ ఫ్లో అన్నీ తగ్గిపోతాయి. బ్లడ్ ఫ్లో డ్యామేజ్ అయ్యేసరికి మంచి రక్తం వస్తేనే ఆక్సిజన్ కానీ, పోషకాలు కానీ ఆ సెల్స్కి వస్తాయి. వ్యర్థ బ్లడ్, వేస్ట్ బ్లడ్ కూడా బయటికి సప్లై బాగా వెళ్ళిపోతుంది రాకపోక. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ ఇట్లా కొలాజన్ డ్యామేజ్ అవటంలో జరిగిందో అక్కడ వేస్ట్ బయటికి వెళ్ళే లింఫ్ వెజల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకని రక్తం వస్తుంది, అక్కడే వేస్ట్ బ్లడ్ బయటకు పోకుండా గూడు కట్టుకుండిపోతుంది ఒక చోట. అందుకని అలాంటి చోట పోషకాలు అందక ఆ భాగంలో ఇబ్బంది మొదలవుతుంది. పోషకాలు అందకపోతే ఆ భాగంలో ఆ స్కిన్ కలర్ కూడా చేంజ్ అయిపోవటం, ఆ స్కిన్ సెల్స్ అన్హెల్దీగా అయిపోయి ఇక కలర్ చేంజ్ అయిపోవటం, అక్కడ స్వెల్లింగ్ రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. స్ట్రెస్ ఎక్కువైన వారికి కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువయ్యే కొద్దీ బ్లడ్ ఫ్లో ఇంకా తగ్గిపోతుంది ఇక్కడ ఈ రక్తనాళాలకి. అందుకని బ్లడ్ ఫ్లో తగ్గేసరికి కూడా ఇక హీలింగ్, బ్లడ్ ఫ్లో తగ్గేసరికి మరి మంచి రక్తం త్వరగా రాదు, వేస్ట్ బ్లడ్ త్వరగా బయటకు పోదు. దీనివల్ల అక్కడ హీలింగ్ సరిగా ఉండదు. ఆ సెల్స్లో కొలాజన్ ఇంకా రిపేర్ అవ్వదు బ్లడ్ ఫ్లో లేకపోయేసరికి. అంచేత ఇలాంటి కారణాల్లో డార్క్ సర్కిల్స్ రావటం, అట్లా వాపులు రావటం జరుగుతుంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో న్యాచురల్గా ఏమేం చేసుకుంటే ఆ భాగాలకు మీకు మంచిది. స్వెల్లింగ్ ఉన్నప్పుడు స్వెల్లింగ్ని తగ్గించడానికి చాలామంది ఏదో కీరా దోసకాయలు ఇట్లా పెడుతుంటారు. ఇది కంటికి చలవ చేయడానికే కానీ ఈ స్వెల్లింగ్ తగ్గించడానికి అది పనికిరాదు. మీరు ఇట్లాంటి స్వెల్లింగ్ కంటి కింద అట్లా ఎయిర్ బ్యాగ్స్ లాగా వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవటానికి కూడా, నలుపుతో పాటు అది కూడా తగ్గించడానికి ముఖ్యంగా చిన్న ఐసు ముక్కల్ని పొడుంగా చేసేసి చిన్న జేబు గుడ్డలో ఐసు ముక్కలు పెట్టేసి ఆ గుడ్డ కంటి కింద అట్లా 2 చేతులతో 2 గుడ్డలు అట్లా పెట్టి అట్లా ఉంచండి. ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు ఐస్ ప్యాక్ అట్లా రోజుకు 2-3 సార్లు పెడితే ఆ బ్లడ్ ఫ్లోని నార్మల్ చేసి అక్కడ వెళ్ళిపోవటానికి, ఆ స్వెల్లింగ్ తగ్గించడానికి బాగా ఉపయోగం. అంటే బ్లడ్ సప్లైని అక్కడ ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ. అందుకని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక న్యాచురల్గా ఆ భాగంలో హీల్ చేయటానికి అసలైన ఔషధం లాగా ఉపయోగపడేది కరక్కాయ పేస్టు. కరక్కాయ మనం అరిగించవచ్చు సాన్రాయి మీద. దగ్గొచ్చినప్పుడు వాడే కరక్కాయని మనం అట్లా రాయి మీద రుద్దితే అరిగిపోతుంది. పేస్ట్ లాగా ఒక స్పూన్ పేస్ట్ చేసుకుని ఒక అర స్పూన్ అయినా వాడుకోవచ్చు. లేదా కరక్కాయ పొడి దొరికితే ఆ పొడినైనా కలుపుకొని వాడచ్చు. ఎలా వాడాలి? దీనికి
రోజ్ వాటర్ తీసుకుని రోజ్ వాటర్లో కలపండి ఆ కరక్కాయ పొడిని, అట్లా కాంబినేషన్లో అప్లై చేయొచ్చు. రెండవది అలోవెరా జెల్ కరక్కాయ పొడి కూడా కలిపి అప్లై చేసుకోవచ్చు. 2 రకాలుగా మీకు ఏది కన్వీనియంట్ అది అలా అప్లై చేయండి. ఇట్లా కంటి కింద కరక్కాయ పేస్ట్ని అట్లా అప్లై చేసేసి ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఉంచేసుకుని కడిగేసుకుంటే ఈ కరక్కాయ పేస్ట్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ చేబులిక్ యాసిడ్, చేబులాజిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఈ భాగంలో కొలాజన్ మెష్ ఏదైతే దెబ్బతిందో ఆ కొలాజన్ని నార్మల్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఈ కరక్కాయ పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. కానీ అక్కడ కొలాజన్ అల్లిక మెష్ లాంటిది డ్యామేజ్ అయింది నార్మల్ అయితే అక్కడ బ్లడ్ వెసల్స్ మళ్ళీ రిపేర్ అయిపోయి నార్మల్ అయిపోతాయి. కానీ దానికి డైరెక్ట్గా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అట్లా అక్కడ ఉండే లింఫ్ వెజల్స్ కూడా డ్యామేజ్ అయితే వాటిని కూడా రిపేర్ చేయడానికి ఈ 3 రకాల కెమికల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ నలుపు వర్ణం మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలం మెలనోసైట్స్ అంటారు. ఆ మెలనోసైట్స్ అతిగా స్పందించి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కరక్కాయ పేస్ట్ వాడినప్పుడు ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం నార్మల్గా హెల్దీగా ఎంత మోతాదులో ఉత్పత్తి చేయాలో మెలనిన్ అంతే ఉత్పత్తి చేస్తాయి. అందుకని అతిగా స్పందించి మోతాదుకి మించి ఉత్పత్తి చేసిన దాన్ని కంట్రోల్ చేయడానికి కరక్కాయ పేస్ట్ ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లా 2 రకాలుగాను రిపేర్ చేయడానికి, కలర్ ప్రొడక్షన్ తగ్గించడానికి ఈ కరక్కాయ పేస్ట్ ఉపయోగపడుతుంది. ఈ కరక్కాయ పేస్ట్లో ఉండే టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ నలుపు వర్ణం ఎక్కువ ప్రొడక్షన్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఈ 2 కెమికల్స్ అందులో బాగా ఉండి హెల్ప్ చేస్తున్నాయి. అక్కడ యూవీ లైట్ వల్ల వచ్చిన, కెమికల్ పొల్యూషన్ వచ్చిన, ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చిన డ్యామేజ్ని కూడా ఈ కరక్కాయ పేస్ట్లో ఈ 2 కెమికల్స్ బాగా తగ్గించడానికి హెల్ప్ చేస్తున్నాయని సైంటిఫిక్గా రుజువైంది. ఇట్లా రోజుకొకసారి కరక్కాయ పేస్ట్ని కంటి కింద అప్లై చేసుకుంటూ ఈ ఐస్ ప్యాక్ లాంటి రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు అట్లా పెట్టుకుంటే చాలు. దీనివల్ల స్వెల్లింగ్స్ తగ్గి కంటికి బ్లడ్ ఫ్లో బాగా పెరిగి ఆ చల్లదనం ఏం చేస్తుందంటే వెంటనే బ్లడ్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి, అక్కడ స్వెల్లింగ్ని తీసేసేయడానికి చాలా స్పీడ్గా వాపుని అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఐస్ ప్యాక్లు బాగా ఉపయోగపడతాయి. ఇట్లా 2 కాంబినేషన్లో కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే సహజ సిద్ధంగా కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి ఇవి న్యాచురల్గా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.